కరేడు భూముల వ్యవహారంపై శాసన మండలిలో రెవెన్యూ మంత్రి అనగా సత్యప్రసాద్ అబద్దాలు చెప్పారని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మండిపడ్డారు. కరేడు గ్రామంలో రైతులెవరూ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని, పక్క గ్రామాల రైతులు ఇచ్చే భూములు కరేడు రైతులు ఇచ్చినట్టుగా ప్రభుత్వం చూపిస్తోందని అన్నారు. 3 పంటలు పండే 20,000 ఎకరాల భూమిని ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరేడులో తనకు భూములు ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మంత్రి అరగాని మీద తాను దురుసుగా ప్రవర్తించలేదని అంటున్న ఎమ్మెల్సీ తుమాటి మాధవరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా కరేడు భూములపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ వర్సెస్ ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు అన్నట్టుగా చర్చ జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు ఉన్నారు. ఏం జరిగిందో శాసనమండలిలో తెలుస్తుందో. సార్, మీరు అంతా అగ్రెసివ్గా మాట్లాడారు కడేరుకు సంబంధించినటువంటి రైతుల ఇష్యూకి సంబంధించి. మంత్రి మాత్రం రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటున్నాం, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల అక్కడ మార్కెట్ రేట్ ఉంటే 20 లక్షలు ఇచ్చామని అని చెప్తున్నారు. ఏం జరిగింది? అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు అడిగాలి మినిస్టరు. 2020లో ఏదైతే జీవో ఇచ్చేసి విండోస్ వాళ్ళకి 5,000 ఎకరాలు కేటాయించారో చేవూరు రావూరులో, అక్కడ ఆల్రెడీ కంపెనీ డబ్బులు చెల్లించడం జరిగింది 417 కోట్లు. ఆ డబ్బులు తీసుకుని రైతులకు కూడా చెల్లించడం జరిగింది 1,600 ఎకరాలకి. ఏదైతే చేవూరు రావూరులో 5,000 ఎకరాలు అక్వైర్ చేసిందో గవర్నమెంట్, ఆ ల్యాండ్ని విండోస్ వాళ్ళకి ఇవ్వకుండా గవర్నమెంట్ మారిన తర్వాత బీపీసీఎల్కి ఇచ్చారు. అది జీవో క్యాన్సిల్ చేయకుండా ఎందుకు ఇచ్చారని అడిగితే అది పొరపాటు అని చెప్పి ఒప్పుకుంటున్నాడు మినిస్టర్. సరే, తర్వాత మళ్ళీ కరేడులో జీవో దీనికి ఇచ్చారు కదా, ఇండోసోల్కి ఇచ్చారు కదా 8,300 చిల్లర ఎకరాలు, దానికి ఎందుకు ఇచ్చారు మరి? ఆ జీవో క్యాన్సిల్ చేయకుండా ఇచ్చారు కదా, మరి వీళ్ళు మేము భూమి ఇవ్వము అని చెప్పి గ్రామసభ తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ లోకల్కి వెళ్ళినప్పుడు మేము 4,800 ఎకరాలు తీసుకుంటున్నాం, 3 పంటలు పండే భూములు తీసుకోవట్లేదు, పంటలు పండని తక్కువ విలువ ఉండే భూములు తీసుకుంటున్నాం అని చెప్పి అక్కడ ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి మీరు ఎందుకు ఆ జీవో క్యాన్సిల్ చేసి ఈ 5 బ్లాకులకే మీరు జీవో ఇవ్వచ్చు కదా,